హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక ఇవాల్టి వ్లాగ్ వచ్చేసి మా చిన్ని గార్డెన్లో మందారం చెట్టుకి మందార పూలైతే పూసాయండి. నాకు అవి చూడగానే చాలా నచ్చేసాయి. అందుకే ఒక చిన్న వీడియోని అయితే తీసేసుకున్నాను. అలాగే ఈ గులాబీ చెట్టుకు కూడా పూలైతే పూసాయండి. ఆ పువ్వు చాలా భలే పింక్ కలర్లో అయితే ఉందండి. ఇవన్నీ చూసారా, ఇంకా మొగ్గలైతే వేసాయండి. ఒక 2 డేస్ తర్వాత అయితే అవి పూస్తాయి. అలాగే నేను స్టార్టింగ్లో గార్డెన్ వీడియో చేసినప్పుడు ఒక వంకాయ చెట్టు అయితే నాటుకుందండి అని చూపించాను కదా. దానికి ఇలా ఈ వంకాయ చెట్టుకి అయితే పూత వేసి ఒక కాయ అయితే కాసిందండి. చూడాలి ఎన్ని కాయలు కాస్తాయి అనేది ఇంకొక వీడియోలోనైతే చూపిస్తాను. ఇక ఈరోజు ఇది మార్నింగ్ వీడియో అండి. వంట అయితే కంప్లీట్ అయిపోయింది. గ్యాస్ క్లీన్ చేద్దామనేసి అనుకున్నాను. వారంలో 2 సార్లైనా సరే గ్యాస్ ఇలా క్లీన్ చేయండి ఉండలేనండి. ఎందుకంటే ఎక్కువగా వంటలు గ్యాస్ పైనే చేస్తాం కదా. అందుకనేసి ఒక వారంలో 2 డేస్ అయితే క్లీన్ చేస్తాను. రైస్ అయితే రైస్ కుక్కర్లో వేసానండి. కర్రీ, పాలు, టిఫిన్ మాత్రమే ఇలా స్టవ్ పైన అయితే చేశానండి. నేను మామూలుగా సోప్ తోటే క్లీన్ చేస్తానండి. స్టవ్ ఎప్పుడు కూడా నీట్గానే ఉంటుంది. నేను సోప్తోనే వాష్ చేస్తాను. ఎక్కువగా ఏమీ ఇంకా పౌడర్స్ అలాంటివి ఏమీ యూజ్ చేయను. ఓన్లీ సోప్ తోటే క్లీన్ చేస్తాను. సాయంత్రం స్నాక్స్ కోసమని చనా ఉంటాయి కదా అండి, వాటిని అయితే నానబెట్టానండి. మార్నింగ్ 8కి అలా నానబెట్టానండి. ఈవినింగ్ 4 వరకు నానితే చాలా చక్కగా ఉడుకుతాయండి. మార్నింగ్ మొత్తం లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసే టైంలో అన్నీ స్టవ్ చుట్టూ ఎక్కడే పెట్టేశానండి. అందుకని మొత్తం వంట మొత్తం పూర్తయిన తర్వాత ఇలా స్టవ్ దగ్గర అయితే ఎప్పుడూ కూడా క్లీన్ చేసుకుంటాను. ఇలా స్టవ్ కడిగిన తర్వాత క్లాత్తోనైతే మొత్తం తుడుస్తా అండి. ఎందుకంటే వాటర్ దానిపైనే ఉండి వాటర్ మరకలు కనపడతాయండి. మళ్ళీ అవి ఎండిపోయి మళ్ళీ మనం వాటిని క్లీన్ చేయాల్సి వస్తుంది అనేసి ఆ క్లాత్ తోటి మొత్తం తడి మొత్తం కూడా తుడుస్తానండి. స్టవ్ క్లీన్ అయిన తర్వాత ఎప్పుడూ కూడా ఇలా నేను చిన్నగా ముగ్గులు అయితే వేసుకునే అలవాటు అయితే ఉందండి. తర్వాత ఈ చిన్న టేబుల్ అండి, మనం రైస్ కర్రీస్ అన్నీ చేసుకున్న తర్వాత టేబుల్ పైన పెట్టుకుంటాం కదండి. ఆ టేబుల్ పైన ఉండే పేపరు మారుద్దామనేసి అవన్నీ అయితే తీస్తున్నానండి. రేపటికి దోశల కోసం టిఫిన్ కోసం అనేసి పప్పులు కూడా నానేసుకున్నానండి. టేబుల్ పైన కూడా తడి క్లాత్ పెట్టేసి అయితే తుడుస్తానండి, ఏమైనా మరకలు అవి ఉంటే పోతాయని. తడి మొత్తం ఆరిన తర్వాత ఇలా నా దగ్గర పేపర్ ఉంటే ఆ పేపర్ వేశాను. కొంచెం పేపర్ వేస్తే నీట్గా ఉంటుందనేసి వేశానండి. ఇక వంట మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఈరోజు బియ్యం పిండితోటి అప్పడాలు అయితే చేశానండి. అది ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా ఇట్లా మందంగా ఉండే గిన్నె తీసుకోవాలండి. అది స్టవ్ పై పెట్టేసి నేను ఇప్పుడు ఈ కొలతతో చేస్తున్న కప్పుతో నేను 1 కప్పు బియ్యం పిండితోనైతే చేస్తున్నా అండి. 1 కప్పుకి ఇందులో ఈ గిన్నెలో నేను 7 కప్పుల నీళ్ళైతే పోస్తున్నాను. నీరు పోసేసి అవి మొత్తం కూడా మరిగించుకోవాలి. 1 కప్పు బియ్యం పిండిని ఇలా జల్లించి తీసుకున్నానండి. ఇంకొక గిన్నెలోకి ఏ కప్పుతోనైతే మనం వాటర్ తీసుకున్నామో అదే కప్పుతోటి ఒక గిన్నెలో 2 కప్పుల వాటర్ అయితే పోసుకోవాలండి. తర్వాత 1 కప్పు బియ్యం పిండిని ఆ వాటర్లో వేసేసి ఇలా ఉండలు లేకుండా మొత్తం ఈ బియ్యం పిండి అయితే కలిపేసుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక 4-5 పచ్చిమిర్చిని వేసి ఇలా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఈలోగా వాటర్ అయితే మరుగుతున్నాయి కదండి. ఆ వాటర్లో ఒక 2 టీ స్పూన్ల ఉప్పు, అలాగే జీలకర్ర, ఒక 2 టీ స్పూన్ల నువ్వులు, కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని వాటిని అయితే మరిగించుకుందాము. ఇక మరిగిన ఆ వాటర్లో ఈ పిండిని వేసేసుకుందామండి. వేసేసే ముందు ఒకసారి కలిపి ఈ పిండి మొత్తాన్ని కూడా అందులో వేసేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత బాగా కలపాలండి. కలుపుతూ కూడా ఉడికించుకోవాలి, లేకపోతే అడుగంటిపోతుంది. తర్వాత ఇలా ఒక 5 నిమిషాల పాటు ఉడికిన తర్వాత మిక్సీ పట్టేసుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని కూడా అందులో వేసుకొని కలుపుకోవాలండి. ఇలా కలుపుతూ ఒక 5 నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి. చూసారా, ఇలా ఉడుకుతూ ఇలా దగ్గరికి అయితే పడాలి. టైంలోనే ఒకసారి ఉప్పు చూసుకోండి. ఉప్పు సరిపోకపోతే కలిపేసుకోవచ్చు. ఇది కొంచెం చల్లారాలండి. చల్లారిన తర్వాత వీటిని ఒక క్లాత్ పైన వేసుకుందాము. ఇలా కాటన్ క్లాత్ తీసుకొని తడుపుకోవాలండి. ముందుగా తడిపేసుకొని ఒక్కొక్క గరిటెతో ఒక్కొక్క గంట వేసుకుంటూ ఒక 2 రోజుల పాటు అయితే ఆరబెట్టుకోవాలండి.
2 రోజుల తర్వాత చూపిస్తున్నానండి. చూసారా ఈ విధంగా అయితే మొత్తం ఎండాయి. ఇక ఇవి క్లాత్ నుంచి రావాలి అంటే మనం క్లాత్ రివర్స్లో తిప్పేసి వాటర్ అయితే చల్లాలండి. వాటర్ చల్లి వెంటనే తీయకూడదు. ఒక 10 మినిట్స్ అయినా ఆగాలి. ఆగిన తర్వాత తీస్తే చూసారా చాలా ఈజీగా అయితే అతుక్కోకుండా వచ్చేస్తున్నాయి. ఇలా తీసిన తర్వాత కూడా బ్యాక్ సైడ్ కొంచెం పచ్చిగా అయితే ఉంటుందండి. ఒక హాఫ్ డే అయినా మనం కొద్దిసేపు ఎండకైతే పెట్టాలి అండి. అలా పెడితే రెండు వైపులా కూడా చూసారా చాలా చక్కగా అయితే ఎండిపోయాయి. వీటిని ఇక మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవడమే అండి. ఎంతో సింపుల్ అండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. బాయ్ ఫ్రెండ్స్.